వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు గుడివాడ అమర్నాథ్. జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 6 సజీవ దహనం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటి అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాప్టర్లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా కాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతోంది అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేఖను పంపించడం జరిగింది. మనం పెట్టింది పర్మిషన్ కోసం పెట్టినటువంటి దరఖాస్తు కాదు, ఇంటిమేట్ చేశాం పోలీసులకి. మీరు నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి ఏదైతే ఇంటిమేట్ చేశామో దానికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేసి ఈ లేఖ నర్సీపట్నం SDPO నుంచి ఈ లేఖ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి వేరే ఆల్టర్నేట్ రోడ్ చెప్పమనండి డిపార్ట్మెంట్ని. రెండో పాయింట్ ఏం రాస్తారు? రెండో పాయింట్లో ఏం రాస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది. అనేక జంక్షన్స్ లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మా అంచనా ప్రకారం 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పర్యటనకు వస్తూ ఉంటే 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ శాఖే చెప్తా ఉందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని చెప్పుకోతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం, వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చేపట్టనున్న నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్ కు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఆయన మృతిపై వెంటనే CBI విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మాస్కులు, PPE కిట్లు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించి రోడ్డుపై దాడి చేయడం వల్లే ఆయన మృతి సంభవించిందని సంఘాల నేతలు ఆరోపించారు. జగన్ రెడ్డి నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు డాక్టర్ సుధాకర్ సమాధి వద్ద బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని. ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు. నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి. నర్సీపట్నం నుంచి గుబులు రావాలి. ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది. కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితుడని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్ళి పోలీసుల సాక్షిగా ఈడ్చుకెళ్ళి చంపించేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని మీకు ఈ దళిత నా పేరు గుండ్రప్పారావు. నేను DSPS దళిత పోరాట సమితి అనకాపల్లి జిల్లా సెక్రటరీని. మరి ఇప్పుడు మాజీ సీఎం మన
అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి మేము వార్తలు విన్నాము. ఆయన వచ్చి ఇక్కడ ఏం సాధిస్తాడో మరి మాకు అర్థం కాలేదు, దళితులు అందరం అని. అంచేత ఒక దళిత డాక్టర్ వైద్యుడు సుధాకర్ గారిని పట్టున పెట్టుకున్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాలేజీ కట్టి ఏం చేస్తాడో అంటే ఈయన చెప్పేట ఆ కాలేజీలో చదువుకున్న డాక్టర్లందరూ చెప్పేస్తారా? అందుకనే అనుకుంటున్నాను దళితులు పైకి రానికంటే చేస్తాడు ఆయన. అంచేత ఆయన రాకూడదు ఇక్కడికే. వచ్చినా మేమందరం కూడా అడ్డుకుంటాం. దళిత సంఘాలన్నీ కూడాను ఇక్కడ దళిత సంఘాలన్నీ ఏర్పాటు చేసేసాం. ఈవేళ డాక్టర్ సుధాకర్ గారిని ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఓ డాక్టర్ అయ్యాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అనుకుంటే ఆ కుటుంబాన్ని కూడా పూర్తిగా లేకుండా చేశారు. ఆయన్ని పోషించే కొడుకుని తీసేశారు గవర్నమెంట్. అంచేత ఆ కుటుంబం ఉసురు కూడా అయినా తగ్గుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈవేళ ఇక్కడే కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎంత ఆక్షేపణ అండి. నిజంగానో ఆ కుటుంబం ఎంత బాధపడుతుందండి. చంపేసి ఎక్కడ పడిచేయనా బాధపడరు, దాన్ని డోర్ డెలివరీ చేసినందుకు చాలా బాధపడుతున్నామండి దళితులు అందరం. అంచేత ఇటువంటి హత్యలు చాలా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించి మా సుధాకర్ బాబు గారి కేసుని మాత్రం పునరుద్ధరణ చేయకుండా వదిలేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ విచారణ జరిపి అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారిని మరి అక్కడ అప్పుడున్న గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. ఎంచేదంటే కేసులు ఏదో పెట్టాము చేసామని పోతున్నారు. నిజంగా ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎర్రంచెట్టి పాపారావు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నర్సీపట్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే నర్సీపట్నంలో ఏరియాస్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్ సుధాకరు ఒక దళితుడు, దళిత మేధావి, అటువంటి వ్యక్తిని ఈరోజు నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి ఆయన పిచ్చివాడుగా చిత్రీకరించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఆ కుటుంబాన్ని కానీ ఆ డాక్టర్ని కానీ చిత్రహింసలకు గురి చేసి చంపిన సందర్భం, ఘటన ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచమే ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ ఒక్కరే కాదు, ఒక అమాయకుడైనటువంటి కోడికత్తి శ్రీని కూడా ఈరోజు కూడా 5 సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా చేసి ఆవుసరు కూడా పోసుకున్న పాపం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఒక కోడికత్తి శ్రీనే కాదు, సుధాకరే కాదు, అలాగే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ దళితులు చనిపోయిన దారుణ ఘటనల మీద ఈ రోజు వరకు ఎటువంటి దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి కేసులు కానీ, ఎటువంటి అరెస్టులు కానీ, ఎటువంటి సిబిఐ ఎంక్వైరీలు కూడా ఈరోజు జరగలేదు. కాబట్టి ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏదైతే దళితుల్ని వైసీపీ గవర్నమెంట్లో అతి కిరాతకంగా చంపారో, అన్యాయంగా ఏదైతే బలిగొన్నారో వారందరిపైన కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ హత్యలకు పాల్పడి కిరాతకాలకు పాల్పడిన వారందరి మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ దళిత కుటుంబాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఉండాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే దళితుల్ని మళ్ళీ అనగదొక్కి హత్యలకు పాల్పడే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపు ఏదైతే 9వ తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపొద్దుట 9వ తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో కూడా మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నర్సీపట్నంలో ఈ నెల 9 గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పరిశీలనకు రానున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితో జగనన్నను చూడటానికి వస్తున్న ప్రజలను, నాయకులను, పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఆరోపించారు. పోలీసులు వైసీపీ నాయకులకు జగన్ పర్యటనకు రాకూడదంటూ ముందస్తు నోటీసులు ఇస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీ రాకుండా చుట్టూ ఉండే రహదారులను సైతం పోలీసులు మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటన ఆపేది లేదన్నారు.
అందరికీ నమస్కారం అండి. రేపు జగనన్న నర్సీపట్నం రాబోతున్నారు. ఏదైతే నిర్మాణాలు ఉందో కాలేజీ గానీ హాస్పిటల్ గానీ మరి పరిశీలన చేయడానికి రాబోతున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు పోలీసులందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఎన్నో మరి మా పార్టీ నాయకుల మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది. మా పార్టీ నాయకులు ఇప్పటికే బెదిరించడం జరిగింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఎవరైతే మా నర్సీపట్నం నిధులు ఉన్నారో ఆటో యూనియన్ అందరితో మాట్లాడి ఆటోలు ఎవరు కూడా తీసుకెళ్లకూడదు ఈ మీటింగ్ అని చెప్పి పోలీసు వారు వాళ్ళకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీ మా హాస్పిటల్ నిర్మాణంలో ఉందో దానిపైన డ్రోన్లు వేసి మరి చుట్టుపక్కల మరి ప్రాంతంలో అంతా కూడా ఏ దారిలో ఉన్నాయి అన్ని దారిలో కూడా మరి కట్టడి చేసి ఒక్కరిని కూడా మరి రేపు జగనన్న ప్రోగ్రాం రాకుండా చేయాలనే ఉద్దేశం మీద అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా ఈ రోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఈ రోజు రేపు జగనన్న వస్తున్నారంటే మనందరి కోసం వస్తున్నారు, మన ప్రాంత ప్రజల కోసం వస్తున్నారు. ఎందుకంటున్నారంటే సుమారుగా మన ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది మరి పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి కోసం సుమారుగా 630 పడగల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. మన పేద ప్రజలు చేస్తుంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం పరంగా చేస్తూ వేరే వాళ్ళకి ప్రైవేట్ వారికి దారాతం చేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుకనే రేపు జగనన్న ఏదైతే దీని గురించి నిర్మాణంలో ఉన్న కాలేజీ గురించి వస్తున్నారు దీని తాలూకా నిరసన కూడా ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతే ఒకటే చెప్తున్నా ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా నాయకుడికి కూడా ప్రతి అభిమాని కూడా చెప్తున్నా ఒకటే ఈ రోజు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా రేపు రావాలి. మన జగనన్నని మన అందరం కూడా స్వాగతం పలకాలి. జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న 6 సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాల పాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 2 అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలోనే 10 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. భారీ పేలుడు దాటికి బాణసంచ తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని సమాచారం. ఘటనా స్థలానికి రామచంద్రాపురం ఆర్డీఓ అఖిల పరిశీలించారు. సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు విశాఖ గాజువాక పెదగంట్యాడలో పెట్టబోయే అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెదగంట్యాడలో ఆందోళనకు దిగిన గ్రామస్తులు. నేడు ప్రజాభిప్రాయ సేకరణలో సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం అంటున్న అన్ని గ్రామాల ప్రజలు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. సిపిఎం ప్రజా సంఘాల నాయకులు భారీగా మోహరించిన పోలీసులు. హైటెన్షన్ గా గాజువాక.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వారి వివరాలు ప్రభుత్వానికి ఇచ్చి వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని కోరాము. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆటో సంక్షేమం బోర్డు పెట్టి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఆటో మీద ఉన్న చలానాలు 50% మాఫీ చేస్తామని చెప్పారు. ఏపీలో ఎన్నికలు మనకి జరిగిన 6 నెలల తర్వాత జరిగినప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం అక్కడ ఆటో డ్రైవర్లకు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లు ఉన్నది తప్ప ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్లకు ఆటో సంక్షేమం బోర్డు అనౌన్స్ చేసి నెలకు 1,000 రూపాయలు ఇవ్వాలి. 2 ఏళ్లకు గాను ఆటో డ్రైవర్లకు పడ్డ 24,000 బాకీ పైసలు ఇవ్వాలి. చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు 1,000 రూపాయలు కనీసంగా సంవత్సరానికి 12,000 అదనంగా మీకు ఇస్తామని ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగుల కళ లాంటి సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 93 మంది మరణించినా, శాసనసభలో నిలదీసినా, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప కనీసం ఇప్పటిదాకా ఉలుకు లేదు పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క ఆటో డ్రైవర్ను కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 2 ఏళ్లలో ఆదుకున్న పాపాన పోలేదు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు, దాని ఊసు కూడా లేదు. నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 అన్నారు. అది సరిపోదు, మాకు ఎక్కువ వేయాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు. మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా మాట ఇచ్చినారు, ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని. మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ 15,000 రూపాయలు చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు 6-5 లక్షల దసరాకి 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు. నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 93 మందిని చంపింది చాలదా? 93 మందిని ఇవాళ బలి తీసుకున్నది చాలదా? మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే రకమైన కాలక్షేపం చేస్తారు? ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే అనౌన్స్ చేయాలి. నెలకు 12,000, నెలకు 1,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 12,000 అన్నారు. 2 ఏళ్లకు గాను మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇప్పటికీ 2 ఏళ్లకు గాను 24,000 రూపాయలు బాకీ ఉన్నారు. వెంటనే ఆ బాకీ కూడా ఇవ్వాలి. దాంతో పాటు చనిపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కు మరి 10 లక్షల రూపాయలు. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దని చెప్పారు. అభ్యర్థులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. గ్రూప్ 1 లో ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఒక ధైర్యం ఇవ్వాలి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిలబడాలి, మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం. ఇదే పంతాను కొనసాగిస్తాం. మీరు చూసిండ్రు 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన్న అప్పుడో ఇప్పుడు చలిస్తుంది, కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో
వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు? మీరు అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా పరీక్షలు రాసిన విద్యార్థులు మా పేపర్లు పెట్టండి, ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళ పేపర్లు పెట్టుండి అంటారు. ఇంతకన్నా నిజాయితీ ఉంటుందా? ఇంతకన్నా న్యాయం? తక్షణమే గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయండి, తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నాం. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం, ఇక్కడ అమరవీరులు త్యాగం చేసిందే ఉద్యోగాల కోసం. ఆ విషయంలో అన్యాయం చేయొద్దు, తెలంగాణకు అన్యాయం చేయొద్దని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.